గత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బుల్లితెరకి గుడ్ బై చెప్పిన రోజా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న మాజీ మంత్రి ఇప్పుడు జడ్జిగా అలరించేందుకు సిద్ధమయ్యారు. గతంలో జబర్దస్త్ షోకి జడ్జిగా ఉన్న రోజా నాగబాబుతో కలిసి షో సక్సెస్ కావడంలో కీలక రోల్ ప్లే చేశారు. అయితే మంత్రి పదవి వరించిన తర్వాత జబర్దస్త్కి టాటా చెప్పేసి పొలిటికల్ గా మరింత యాక్టివ్గా అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో పొలిటికల్ గా పనులు చక్కబెడుతూనే బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. జీ తెలుగులో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ 4 ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ షోకి సంబంధించి ప్రోమోను నిర్వాహకులు తాజాగా రిలీజ్ చేశారు. రోజాతో పాటు సీనియర్ హీరో శ్రీకాంత్, అలనాటి అందాల తార రాశి కూడా మెరిశారు. సంక్రాంతికి వస్తున్న మూవీలో సీన్స్ రీక్రియేషన్స్ తో అలరించాయి. ప్రపంచంలో 8వ వింత నేనే చూస్తున్నానే అని శ్రీకాంత్ అనగా ఏంటది అంటూ రాసి అన్నారు. ఒక రోజా మిల్క్, ఇంకో రోజు మిల్క్ తాగుతుంది అంటూ పొగడేశారు. మధ్యలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఓ గంతులేస్తున్నారండి మా ఇండ్ల మీద ఎక్కేసి అంటే సంక్రాంతికి వస్తున్న మూవీ ఫేమ్ బుల్లిరాజా ఎంట్రీ ఇచ్చి నవ్వించారు. తన స్టైల్లో నాన్న పిన్నొచ్చేస్తుంది డైలాగ్ చెప్పగా రోజా ఎంట్రీ ఇచ్చారు. మీ ఇద్దరికి బ్రేకప్ ఎలాగైంది అని రాసి అడగ్గా నోట్లో నాలుక లేదు కదా అండి, అలా బ్రేకప్ అయిపోయింది అని రోజా చెప్పారు. నీ నోట్లో నాలుక లేదంటే మా అందరికీ బుర్ర లేనట్టు అర్థం అని శ్రీకాంత్ కౌంటర్ ఇచ్చారు. అప్పుడు ప్రపోజ్ చేయడానికి అక్కడికి పిలిస్తే ఎందుకు రాలేదండి అంటూ రోజా అడగ్గా అసెంబ్లీకా అంటూ శ్రీకాంత్ ఆశ్చర్యంగా అడిగారు. మొత్తానికి ప్రోమోలో డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు ఇతర స్టార్స్ కూడా మెరిశారు. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ 4 షో జీ తెలుగులో మార్చి 2న ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కాబోతుంది. యాంకర్ రవి, బిగ్ బాస్ బామ అశురెడ్డిలు ఈ షోకి హోస్ట్గా ఉంటున్నారు.